హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ రమ్య. ఈరోజు మనం ఈజీగా ఒక చిన్న స్నాక్ అండి, పిల్లలకైనా పెద్దలకైనా చాలా ది బెస్ట్ అండ్ న్యూట్రిషనల్ ఫుడ్ అండి. ఇదేంటంటే పన్నీర్ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. ఇది హోమ్ మేడ్ పన్నీర్. దీనికి ఏంటంటే మనం ఈవెన్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని దాన్ని మనం పసుపు, ఉప్పు, కారం, కొంచెం ధనియా పొడి వేసుకొని దాన్ని మంచిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. పిల్లలు ఎప్పుడైనా పాలు తాగట్లేదు, పెరుగు తినని పిల్లలకైతే ఇలాంటి పన్నీర్తోని మనం డైరీ ప్రొడక్ట్స్ అనేది వాళ్ళకి ఇవ్వచ్చు అండి. చాలా బెటర్ అండ్ హెల్తీ స్నాక్ అనమాట. చాలా మళ్ళీ సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు దీనికి. ఈజీగా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ ఈవెన్గా కలిపేసుకొని ముక్కలకి మనం పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని మనం ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం బటర్ అన్న నెయ్యి అన్న వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దాంట్లో మనం బటర్ అన్న నెయ్యి అన్న వేసేసుకొని ఇలా మనం పన్నీర్ ముక్కల్ని వేసుకొని జస్ట్ సార్ట్అవుట్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటుగా కలిపేసుకొని ఒక 5 to 10 మినిట్స్ కొంచెం మూత పెడుతూ తీస్తూ ఒక 2 మినిట్స్ అలా లిడ్ పెట్టేసి ఉంచుకొని మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మన ముక్క అనేది ఎక్కువ బర్న్ అవ్వదు, ప్లస్ లోపల స్పాంజినెస్ అనేది అలాగే ఉంటుంది అనమాట. అవుటర్ లేయర్ కొంచెం గట్టిగా ఉన్న లోపల కొంచెం స్పాంజినెస్ ఉంటుంది. పిల్లలకి మనం బౌల్లో పెట్టిచ్చేస్తే ఈజీగా ఒక 4కి ఇచ్చేస్తే తినేస్తారు సెల్ఫ్గా. మనం చిన్న 8 మంత్స్ అప్పటి నుంచి కూడా మనం ఇవ్వచ్చండి. ఇది పెద్ద సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనకి పిల్లలకి కూడా చాలా ఈజీగా నమలగలుగుతారు. సో మనం ఇలా కొంచెం మధ్యలో ధనియా పొడి, కొంచెం ఇంకేమైనా కావాలంటే మన జీరా పౌడర్, అదే కొంచెం పెద్దవాళ్ళని తింటాం అనుకుంటే మనం సోయా సాస్, చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ యాడ్ చేసుకొని కూడా మనం చేసేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, ఇలా మనం చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టేసుకొని మళ్ళీ కొంచెం కలబెట్టేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. పెద్దగా స్టవ్ దగ్గర కూడా ఉండాల్సిన పని ఉండదు. నా ఛానల్లో మెయిన్ ఏంటంటే ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ హెల్తీగా తినడం మనకి ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.